Slowly relax. Right side. Slowly relax. రెండు కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టుకోండి. లెఫ్ట్ సైడ్ దెన్. Slowly relax. Right side. Slowly relax. Third position. Right leg up. Hold, press. నెమ్మదిగా ముడిచిన కాల్ని ఎడమ కాలు పక్కనే బయట వైపు పెట్టేసి ఎడమ చేత లాగుతూ ఉండండి. మోకాల మీద పెట్టి తల కుడివైపు ఉంటుంది. పిరిదిల్లో ఎలా స్ట్రెచింగ్ జరుగుతుంది అక్కడ కండరాలకి గమనిస్తూ చేయండి. ఎడమ కాలు పాదాన్ని నేల మీద పడుకోబెట్టి తొడ భాగాన్ని బిగిస్తూ వదిలిచేయండి. పైన కుడి తుంటి భాగానికి ఎక్సర్సైజ్ జరుగుతుంది. Slowly relax. ఎడమ కాలు లిఫ్ట్, హోల్డ్, ప్రెస్. నెమ్మదిగా కుడి అరిచేతితో కుడివైపుకి లాగండి ఎడమ కాల్ని. కింద కాల్ని బిగించి తొడభాగాన్ని బిగించి వదిలిచేస్తుంది. Slowly relax. Fourth position here. Right leg up, ఎడమ అరిచేతి. తల కుడి వైపు. Slowly relax. ఎడమ కాలు లిఫ్ట్ చేసి కుడి అరిచేతిలో.
Slowly relax. కందరాసన చేతి అదే ముందు సేతు బంధాసన్, తర్వాత కందర. కాలు మెడాల దగ్గర పట్టుకొని తల ఛాతీ నడుము లిఫ్ట్. రిలాక్స్. కందరాసన్, రెండు చేతులు చిన్ముద్ర. లొంబార్ రీజియన్ లిఫ్ట్, పొట్ట లోపలికి లాక్కొని లొంబార్ రీజియన్ లిఫ్ట్ చేయండి. వీలైతే కాలు మెడాలు కూడా లేకుండా. స్లోలీ రిలాక్స్. మళ్ళీ సెకండ్ టైం చేద్దాం. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. లొంబార్ రీజియన్ లిఫ్ట్. పాదాలు కాలు మెడాల దగ్గర లేపాలి. స్లోలీ రిలాక్స్. కాలు మీద కాలు వేసుకోండి. రెండు చేతులు వీలైతే ఇంటర్లాక్ చేసి తల కింద, భుజాలు లేవకుండా ఉంటాయి. ఇది ఎడమ వైపుకి కుడి వైపు కదిలిస్తూ ఉన్నాం. వీలైనంత వరకు చేతులు లేవకుండా చూసుకోండి. పద్మజ గారు కొంచెం చూసుకోండి మేము ఎలా చేస్తున్నామో. మీరు భుజాలు లేపేస్తున్నారు, చేతులు లేపకూడదు. చేతులు ఎటువంటి పరిస్థితుల్లో లేపద్దు. కాళ్ళు ఎటు ఉన్నాయో తల అదర్ సైడ్ ఉండాలి. పద్మజ గారు మీరు అనుకున్నారా? కాలు మార్చుకోండి. ఇప్పుడు ఇందాక ఏ కాలు అయితే పైన ఉందో ఇప్పుడు వేరే కాలు పెట్టుకోవాలి పైన. మళ్ళీ రెండు చేతులు తల కింద. కొద్దిసేపు ఉండండి. Slowly relax. ఇప్పుడు రెండు కాళ్ళు ముడిచి పాదాలు టచ్ చేస్తూ సుప్త బద్ధ కోణాసనం. రెండు అరిచేతులు కాలు తొడల మీద. తలని కొంచెం నడిరెత్తి దాకా లేపుకొని వెనక్కి చూస్తున్నట్లు. అశ్విని ముద్రలు ప్రాక్టీస్. ఇప్పుడు పూర్తిగా తలని మాడి కానించేసి బాగా స్ట్రెచ్ చేయండి మేడం. అంటే గడ్డము ఛాతీ కానిపెట్టి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా దగ్గరికి తీసుకురండి. మళ్ళీ పొజిషన్లోకి వెళ్ళిపోండి. చాలా నెమ్మదిగా తీసుకెళ్తూ ఎక్స్పాండ్. మళ్ళీ స్లోగా దగ్గరికి తీసుకురండి. వీలైతే ఇంటి దగ్గర ఏం చేస్తారంటే ఒక దిండు పెట్టుకొని ఆ దిండును ప్రెస్ చేయాలి. మోకాళ్ళ మధ్యలో దిండు పెట్టుకోవాలి. ఆ కుషన్ని బాగా ప్రెస్ చేస్తూ కొంతసేపు అట్లా ఉండిపోవాలి.
ఆన్లైన్ వాళ్ళు కుషన్ ఒక పిల్లో తీసుకొని వీలైతే ట్రై చేయండి, డిఫరెన్స్ తెలుస్తుంది. దిండు లేకుండా చేస్తే ఎలా ఉంది, దిండుతో చేస్తే ఎలా ఉంది. పక్కకు తిరిగండి, లేకపోతే ఇది చేసేసి తర్వాత కాడు రెండు చాపుకొని చెప్తాను. హస్త పాద అంగుష్ట నాసికాసనం అంటే మన చేతులతోటి కాలు పాదంని పట్టుకొని ఆ బొట్టన వేలు తీసుకొచ్చి ముక్కుకు తగిలించాలి. చేయలేని వాళ్ళు ఇప్పుడు నేను చూపించిన బద్ధకోణాసన పొజిషన్లో ఎక్సర్సైజ్ చేస్తూ ఉండండి. ఇది చేస్తూ ఉండండి. చేయగలిగిన వాళ్ళు స్టార్ట్. కుడి చేత్తో ఎడమ కాలు లిఫ్ట్ ఫోల్డ్, రెండో చేయి సపోర్ట్ తోటి పట్టుకోండి, తల లేపండి, ముక్కుకు తగిలించేయండి బొట్టన వేలు. ఇలా స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఎడమ కాలు లిఫ్ట్ ఫోల్డ్, చేతులు సపోర్ట్ తోటి చూసుకోండి. కుడి చేయమో పాదం సపోర్ట్ కింద పెట్టుకున్నాం, ఎడమ చేతి బొట్టన వేలు చూపు వేలుతోటి ఎడమ కాలు బొట్టన వేలు పట్టుకోండి. ఇప్పుడు టచ్ చేయండి. మీరు లేవండి, కాస్త వీపు లేపాలి కదా, కొంచెం లేపితే తల లేపితే అప్పుడు అందుద్ది. అది స్లోలీ రిలాక్స్. ఓ పక్కకు తిరగండి. మోకాళ్ళకి ఎక్సర్సైజ్. ఇక్కడ కూడా అంతే, పిల్లో పెట్టుకోవాలి. రెండు మోకాళ్ళ మధ్యలో పిల్లో పెట్టేసుకొని దీన్ని ప్రెస్ చేస్తూ ఉండాలి. ఇట్లా ఇట్లా ఇట్లా. ఇంట్లో ఉంటే అలా చేయండి ఎప్పుడైనా పిల్లోస్ ఉన్నప్పుడు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే పాదం మీద పాదం ఉంటుంది, స్లోగా వెళ్ళాలి, వీలైనంత ఎక్స్పాండ్ చేయాలి. అక్కడ కాసేపు ఉండాలి. తుంటి దగ్గర చూడండి, సైడ్ పట్టేసినట్టు ఉంటుంది, చిక్కబెట్టినట్టు ఉంటుంది ఎక్కువసేపు ఉన్న కొద్ది. తర్వాత మళ్ళీ స్లోగా మళ్ళీ ఆ రెండో చెయ్యి ఇలా నేల మీద సపోర్ట్ పెట్టుకో. ఒక చెయ్యి చాపాము, రెండో చెయ్యి వచ్చి ఇలా నేల మీద పెట్టాము. స్లోగా వెళ్ళాలి, మళ్ళీ కలిపేటప్పుడు కూడా మళ్ళీ స్లోగానే ఎక్స్పాండ్ చేయాలి. కాసేపు ఉండండి అక్కడ. మళ్ళీ స్లోగా డౌన్. ఇవన్నీ కూడా హిప్ జాయింట్స్కి అద్భుతంగా పనికొస్తాయి. గైనిక్ ప్రాబ్లమ్స్, పీసీఓడి, పీసీఓఎస్ ఇట్లాంటి సమస్యలు ఉన్నవాళ్ళు కంపల్సరీ చేయాలి. మోకాళ్ళ నొప్పుల వాళ్ళకి కూడా. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు అదర్ సైడ్. ఇప్పుడు ఇదే పొజిషన్లో ఉన్నాం కదా, మార్చుకోకపోతే ఈ భుజంది కూడా చేసేసేయండి. ఈ భంగిమలోనే కలిసి వస్తుంది, టైం కలిసి వస్తుంది. అప్పర్ బాడీకి చేస్తున్నాం, భుజము దానికి ఎక్స్పాన్షన్కి, భుజం స్టిఫ్నెస్కి బాగా పనికొస్తుంది. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు కాలు మార్చు.
shoulder exercise. Slowly relax. కొంతసేపు పడుకోండి అమృతాసనంలో. ఎస్టికాసన్ ఐడియా ఉంది కదా? చేతులు చాపి బాగా పాదాలు ముందు వైపుకి ఎక్స్పాండ్. దీన్ని ఎస్టికాసన్ అంటారు. రిలాక్సింగ్గా చాలా బాగా పనిచేస్తుంది. రిలాక్స్. భుజం నొప్పి వచ్చినప్పుడు మంచం మీద పడుకొని ఈ ఎక్సర్సైజ్ కూడా చేసుకోవచ్చు. ఇట్లా చేతులు ఇలా పెట్టాం కదా, చెయ్యి వెనక్కి ముందుకు. ఫోర్ హ్యాండ్ ఉంది కదా, అంటే మోచేయి కిందకి. దీన్ని ఇట్లా వెనక్కి ముందు చేయండి. బాగా నొప్పులు ఎక్కువగా ఉంటే మోచేయి కింద ఒక సన్నటి పిల్లో పెట్టుకుంది, టవల్ కానీ పెట్టుకుంటే సేమ్ లెవెల్లో భుజం కూడా ఉంటుంది కదా, అప్పుడు ఇంకొంచెం ఈజీగా ఉంటుంది చేసేది. రిలాక్స్. చేయి మార్చుకోండి. ఇప్పుడు కుడి చేయి. రోజులో ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు చేసుకుంటూ ఉండాలి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఎడం కట్టుకుంటా లేచి కూర్చోండి. మంచిగా కూర్చో. ధ్యానం. రేపు నేను వీలైనంత వరకు రావడానికి ట్రై చేస్తా. మధ్యాహ్నం లోపల తెలిసిపోతుంది. నేను మీకు 2ంటికి అలా మెసేజ్ పెడతా.
మెసేజ్ పెట్టలేదు అంటే పూర్తిగా రానట్టే లెక్క. నాకు గుర్తున్నా మెసేజ్ పెడతా ఏమని క్లాసు లేదు అని. ఉంటే మాత్రం అసలు ఉన్నా పెడతాలే, సరే కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. అది బెటర్ ఏమో కదా. అంతే 2 o'clockకి నాకు తెలిసిపోతుంది పని, దాన్ని బట్టి చూసి క్లాస్ ఉందా లేదా చెప్తా. మళ్ళీ మీరు కూడా సైకలాజికల్గా ప్రిపేర్ అయి ఉంటారు కదా, క్లాస్కి వెళ్ళడం అంటే వేరు ఉంటుంది. క్లాస్ లేకపోతే అప్పటికప్పుడు చెప్తే రావాలంటే కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది. సో రావాలనుకున్న వాళ్ళు ఎట్లయినా వీళ్ళు రాదలుచుకున్న వాళ్ళు వస్తున్నారు కాబట్టి, మిగతా వాళ్ళు ఒకవేళ నేను లేకపోయినా రాదలుచుకుంటే వచ్చి చేసేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. అది 90% నాకు కుదరపోవచ్చు, ఎందుకంటే అక్కడే ఎంత టైం ఏదో తెలీదు, వచ్చాక కొంత పని ఉంటుంది ఇంట్లో, అందువల్ల చెప్పలేదు. డీప్ బ్రీతింగ్. ఓ ఓం అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోన్మ అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. సులోచన్ గారు, కుసుమ గారు, శేష్ కుమార్ గారు, ధన్యవాదాలు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. అంటే మాట్లాడారా? నాకు ఇప్పుడే ఇయర్ ఫోన్స్ ఇప్పుడే పెట్టుకున్నా. ఏం లేదమ్మా, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.